ముందుగా మనం ఒక శ్లోకాన్ని తీసుకున్నాం కాబట్టి అందులో ఉన్నటువంటి పదాలకు ఒక్కొక్క వాక్యంలోనూ కూడా అంకెలు ఇచ్చుకోవాలి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ అని ఉన్న శ్లోకంలో ధర్మక్షేత్రే 1, కురుక్షేత్రే 2, సమవేతా 3, యుయుత్సవ 4. మళ్ళీ రెండో వాక్యం తీసుకున్నాం అనుకోండి, మామకాహ 1, పాండవాహ 2, చ 3, ఏవ 4, కిం 5, అకుర్వత 6, సంజయ 7. ఈ విధంగా ముందుగా మంత్రంలో ఉన్నటువంటి పదాలకు మనం అంకెలు ఇచ్చుకోవాలి. అంకెలు ఇచ్చేసుకున్నాం. అంకెలు ఇచ్చేసుకున్న తర్వాత దానికి ఒక సూత్రం ఉంటుంది, ఫార్ములా అంటాం. క్రమముక్త్వా విపర్యస్య పునశ్చ క్రమముత్తరం పృథక్ పృథక్ విపర్యస్య అని చెప్పేసి, దానికి ఏమిటి మనం సులువుగా చెప్పాలి అని అంటే కనుక మొదటి వాక్యంలోనేమో 4 పదాలు ఉన్నాయి, రెండో వాక్యంలోనేమో 7 పదాలు ఉన్నాయి. సూత్రం ఏంటంటే అంకెల్లో చెబుతున్నారు. 1 2 2 1 1 2 2 3 3 2 1 1 2 2 3 3 4 4 3 2 1 1 2 2 3 3 4. ఇది దండానికి సంబంధించినటువంటి సూత్రం. 4 అంకెలకు చెబితే కనుక ఒకవేళ తరువాత దాంట్లో 7 పదాలు ఉన్నాయి. 7 పదాలకు ఒకవేళ దండం చెబితే కనుక 1 2 2 1 1 2 2 3 3 2 1 1 2 2 3 3 4 4 3 2 1 1 2 2 3 3 4 4 5 5 4 3 2 1 మళ్ళీ 1 2 2 3 3 4 4 5 5 6 6 5 4 3 2 1 1 2 2 3 3 4 4 5 6 7 7 6 5 4 3 2 1 చెప్పి మళ్ళీ 1 2 2 3 3 4 4 5 5 6 6 7 ఈ విధంగా మనం ఉచ్చరించవలసి ఉంటుంది.